ఏవండోయ్, వేసవికాలం వర్షాకాలం ఈ కాలం ఆ కాలం అని తేడా లేకుండా మొక్కలకు గనక మీరు జ్యూస్ తయారు చేసి ఇచ్చారంటే మీ ఇంట్లో ఉన్న మొక్కలన్నీ రెపరెపలాడుతూ ఏపుగా పెరిగిపోయి పూలు పండ్లతోటి కళకళలాడిపోతాయండి. మరి జ్యూస్ అంటే నాకు గుర్తొచ్చిందండోయ్. మా చిన్నప్పుడు ఏం చేసేవారంటే మరి బియ్యం పురుగు మందులు వేయకుండా పండించేవారండి. ఇంకా బియ్యం నిల్వ ఉంచడానికి పసుపు, ఆవు నెయ్యి ఇలాంటివి కలిపేవారు తప్ప పురుగు మందులు వేసి నిల్వ ఉంచేవారు కాదనమాట. కాబట్టి ఎలా చూసుకున్నా బియ్యం చాలా ఆరోగ్యంగా ఉండేవి కాబట్టి ఆ రోజుల్లో ప్రతి ఇంట్లోనూ కూడా లక్ష్మీ చారు కుండ అని ఒకటి ఉండేదండి. స్టవ్ దగ్గర పొయ్యి దగ్గర ఒక మూల ఇంట్లో చక్కగా పసుపు రాసి బొట్టు పెట్టి పెట్టేవారండి. దాంట్లో ప్రతిరోజు బియ్యం కడిగిన నీళ్లు పోసి దాంట్లో అన్నం వండినటువంటి గంజి కూడా పోసి ఆ విధంగా ఒక వారం రోజుల పాటు, ఒక 10 రోజుల పాటు దాన్ని చక్కగా పులియబెట్టేవారండి. అందులో ఉన్నటువంటి ఆ ద్రావణం అంతా కూడా, లిక్విడ్ అంతా కూడా చాలా పుల్లగా తయారైపోయేదనమాట. మరి దాంట్లో చక్కగా కూరగాయ ముక్కలు వేసి, కొత్తిమీర అవన్నీ వేసి, ఉప్పు కారం అన్నీ వేసి చక్కగా పొయ్యి మీద మరగబెట్టేవారండి. తాలింపు పెట్టేవారు. ఆ లక్ష్మీ చారు ఇంటిల్లిపాది కూడా వేసుకునేవారు. చాలా పుల్లగా ఉండి చాలా రుచిగా ఉండేదండి. ఆ లక్ష్మీ చారు ఆరోగ్యానికి చాలా మంచిదనమాట. ఎందుకంటే దాంట్లో ప్రోబయోటిక్స్ ఉంటాయండి. అంటే మన పొట్టకి మంచి చేసేటటువంటి సూక్ష్మజీవులు అనమాట. ఆ సూక్ష్మజీవులు ఎప్పుడు కూడా మన పొట్టలో అలా స్టోర్ ఉండాలన్నమాట. అలా ఉంటే గనక మనకి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఇంకా మనం తిన్న ఆహారం చక్కగా జీర్ణం అవుతుంది. ఏ అనారోగ్యాలు రాకుండా మన బాడీని అవి కాపాడతాయండి. అందుకే కదండి కరోనా టైంలో అందరినీ సద్దన్నం తినండి అని పాత రోజుల్ని గుర్తు చేశారు. ఎందుకంటే ఆ ప్రోబయోటిక్స్ అంటే మంచి చేసేటటువంటి ఆ మంచి సూక్ష్మజీవులు ఎక్కువగా పెరుగులోను, పులిసిన పెరుగు, పులిసిన మజ్జిగ, ఇంకా పులిసిన పదార్థాల్లో ఉంటుందన్నమాట. ఆ కాలంలో మరి పూర్వం పెద్దవాళ్ళు ఇలాంటివన్నీ చేసి వాళ్ళు తినేవారు, పిల్లలకు పెట్టేవారు కాబట్టి పిల్లలు పెద్దలు అందరూ ఏ రోగాలు లేకుండా గుండ్రాయిల్లాగా ఉండేవారండి. కానీ ఈ రోజుల్లో అవేమీ లేవండి. పిల్లలు పెరుగు తింటే నిద్ర వస్తుందంటారు, మజ్జిగ అంటే యాక్ అంటారు, ఇంకేమి తింటారండి గడ్డి గాదరాను. అలా తయారయ్యారండి ఈ కాలం పిల్లలు. మంచి అంటూ ఏమీ తినట్లేదు, ఏమీ తాగట్లేదండి. పెద్దవాళ్ళు కూడా ఈ కాలం పెద్దవాళ్ళకు కూడా చాలా తెలియదండి. వాళ్ళకే తెలియదు, ఇంక పిల్లలకి ఏం పెడతారు? అలా తయారైందండి లోకం. మరి అలాంటి లక్ష్మీ చారు లాంటి ఒక మంచి ద్రావణం ఈరోజు నేను మీ మొక్కల కోసం చూపించబోతున్నాను అనమాట. నేనేం చేస్తానంటే ఈ విధంగా ఒక బకెట్ పెట్టేసుకుంటానండి. పాత బకెట్ పెట్టేసుకుని ప్రతిరోజు బియ్యం కడుగుతా కదండి, ఆ బియ్యం కడిగిన నీళ్ళు అందులో పోసుకుంటాను. అదేవిధంగా మిక్సీలో పిండి రుబ్బాననుకోండి, ఆ మిక్సీ జార్ కడిగిన నీళ్ళు కూడా అందులో పోస్తాను. అలాగే పాల గిన్నెలు, పెరుగు గిన్నెలు, ఇంకా ఇడ్లీలు దోశలు వేసుకున్నాక ఖాళీ అయిపోయిన పిండి గిన్నెలు, వీటన్నిటిని కడిగి ఆ నీరు అంతటిని ఒక బకెట్లో పోసుకుంటానండి. ఇంకా ఆ రోజు ఏ కూరగాయలు అయితే మనం వండుకుంటామో ఆ కూరగాయలకు సంబంధించినటువంటి పొట్టు ఉంటుంది కదండి, కిచెన్ వేస్టేజ్, ఆ కిచెన్ వేస్టేజ్ని కూడా నేను సేకరించి పెట్టుకుంటాను అనమాట. అంటే మనకి పనికిరానివన్నీ కూడా మొక్కలకు పనికొస్తాయండి. ఇదిగోండి కొత్తిమీర కాడలు, ఇవి మనకు పనికిరావు. ఇవి ఇంకా ఉల్లిపాయ తొక్కలు, ఇంకా మనం ఏమన్నా కూరగాయలు కట్ చేసుకుంటే ఆ కూరగాయల ముక్కలు, మన ఇంట్లో ఏమన్నా కూరగాయలు ఒడిలిపోయినా, పాడైపోయినా, కుళ్ళిపోయినా అవి, ఇంకా కుళ్ళిపోయిన సపోటా ఒకటి వేసానండి. ఇంకా అరటిపండు ఇలా నల్లగా అయిపోతే ఎవరు తినరు కదండి, ఇది కూడా దీంట్లో వేసేసాను అనమాట. ఈ విధంగా మన ఇంట్లో ఏది పనికిరానిది ఉన్నా సరే ఆ పనికిరానివన్నీ కూడా ఈ విధంగా ఒక బకెట్లో వేసుకుని చిన్న బెల్లం ముక్క వేసేయాలండి. దాంట్లో చిన్న బెల్లం ముక్క వేసేసి అలా పక్కకు పెట్టేసి ఉంచితే ఒక 2-3 రోజులు ఉంచేస్తానండి నేను. ఉంచేసరికి అదంతా కూడా బాగా పులిసిపోతుంది అనమాట. ఇంతకుముందు మనం లక్ష్మీ చారు అని చెప్పుకున్నాం చూడండి, అలాగే దాంట్లో ప్రోబయోటిక్స్ తయారవుతాయి అన్నమాట. పైన తెట్టులాగా తయారవుతుంది. దాన్ని చక్కగా నేను ఏం చేస్తానంటే వడపోసేస్తానండి. మనం ఇలాంటివి మొక్కలకి వడపోసుకోవడానికి ఒక జాలి లాంటిది కొనుక్కొని సెపరేట్గా పెట్టుకోవాలండి. వడపోసేసి ఆ ఒక మగ్గు నీటికి 6 మగ్గుల నీళ్లు కలుపుతానండి. మీరు చూసుకోండి, ఇంత లెక్కలేదు కానీ
చాలా పలచగా పోయాలి. చిక్కటి ద్రావణం మొక్కలకి ఎప్పుడు పొయ్యకూడదనమాట. అది తట్టుకోలేదు. ఇప్పుడు ఏదైనా మెడిసిన్ ఉందనుకోండి, ఒక్క మూత వేయమంటే మీరు 2 మూతలు పిల్లలకు పట్టించేస్తే వాళ్ళు తట్టుకోలేరు కదండీ! అలాగే మొక్కలకు కూడా మోతాదు మించకూడదనమాట. కాబట్టి అది పలచగా ఉందా లేదా ద్రావణం అనేది చూసుకుని, అవసరమైన మేరకి నీళ్లు కలుపుకొని పలచగా చేసుకుని, ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క మగ్గు నీళ్లు పోసారంటే మీ మొక్కలు నిజంగా చూడండి రెపరెపరెపలాడుతూ ఏపుగా పెరిగిపోయి బోల్డన్ని పూలు పూసేస్తాయి, కాయలు కాసేస్తాయండి. నేను నిజంగా చెప్తున్నాను. ఈ తేడా తప్పకుండా మీరు గమనిస్తారు. పూల మొక్కలు వెంటనే మొగ్గలేస్తాయండి ఇది గనక వేస్తే. పండ్ల చెట్లు కూడా తొందరగా పిందెలేస్తాయి అన్నమాట. ముఖ్యంగా బొప్పాయి మొక్క ఉంటుంది చూశారు. బొప్పాయి మొక్కకి ఇది దివ్యౌషధం అండి. అసలు ఏమి రెపరెపలాడుతూ ఏంటి ఇలా ఉంది మొక్క అనుకున్న మొక్కలకి, ముఖ్యంగా బొప్పాయి మొక్కకి ద్రావణం కనుక ఇచ్చినట్లయితే చక్కగా కొమ్మలు రెమ్మలు వేసేసి పచ్చగా అయిపోతుందండి. కాబట్టి ఇది ప్రోబయోటిక్స్ ఉన్న ద్రావణం అనమాట. ఇది మొక్కలకి చాలా మంచిదండి. కాబట్టి పులియబెట్టిన పదార్థాలు మనుషులకే కాదండి, మొక్కలకు కూడా చాలా అవసరం. ప్రోబయోటిక్స్ అనేవి మనకే కాదు, మొక్కలకు కూడా చాలా అవసరం అనమాట. కాబట్టి ఈ విధంగా చేసుకోండి. నేనైతే మా ఇంట్లో ఒక్క ఉల్లిపాయ తొక్క కూడా బయట పారేయనండి. నేను ప్రతి దాన్ని దాచిపెడతాను. ఈ విధంగా ఏది కడిగినా సరే ఆ నీళ్లను కూడా దాచిపెట్టి, కాకపోతే ఇంట్లో పెట్టుకోకండి, కొంచెం స్మెల్ వస్తుంది కాబట్టి బయట కొంచెం నీడలో పెట్టుకోండి. ఏ చెట్ల కిందో నీడలో పెట్టుకుంటే మీకు చక్కగా మంచి బలమైనటువంటి పోషకాలతో కూడినటువంటి మంచి సూక్ష్మజీవులు ఉన్నటువంటి ద్రావణం తయారైపోతుందండి. మరి ఈ నీళ్లు పోయడం వల్ల ఏమవుతుందంటే ఆ మొక్కల్లో మంచి సూక్ష్మజీవులు ఎక్కువగా తయారవుతాయి. ఇంకా మీ ఇంట్లో ఎండిన ఆవు పేడ ఉందనుకోండి, అది కూడా ఒక పిడక ఇందులో వేసేసుకోవచ్చు అనమాట. మంచి సూక్ష్మజీవులు తయారవుతాయి. ఇంకా ఎర్త్వామ్స్ బాగా పెరుగుతాయండి. ఇంకా ఈ భూమి అంతా కూడా ఎలా తయారవుతుందంటే చక్కగా గుల్లగుల్లగా లూజుగా తయారవుతుందండి. ఎప్పుడు కూడా మనకి మట్టి ఎలా ఉండాలంటే చాలా గుల్లగా ఉండాలన్నమాట. ఎందుకంటే మన మొక్కలు వేళ్ళు భూమి లోపలికి చొచ్చుకుపోవాలన్నమాట. ఆ లోపలికి పోయినటువంటి ఆ వేళ్ళకి చక్కగా గాలి తగలాలండి. ఇప్పుడు మనం చాలా టైట్గా బట్టలు వేసుకుంటే ఊపిరి ఆడదు కదండి. అదేవిధంగా మొక్కలకి ఆ సాయిల్ కూడా ఎలా ఉండాలంటే చక్కగా గుల్లగా ఉండాలన్నమాట. అలా ఉండాలంటే ఇలాంటి ద్రావణాలన్నీ కూడా మొక్కలకి ఇవ్వాలండి. ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇందులో మనకు ఖర్చు ఏముందండి, మనం ఇంట్లో పారేసేవే ఇవన్నీ కూడా. కాబట్టి వీటి కోసం ఒక బకెట్ కొనేసుకోండి, బకెట్ పెట్టేసుకోండి, లేదా ఒక మట్టి కుండ తెచ్చుకోండి. ఇంకా మట్టి కుండ తెచ్చుకుంటే ఇంకా మరీ మంచిదండి. ఒక మట్టి కుండ మీ ఇంట్లో కూడా రంజన్లు అవి వేసవకాలం వాడేసి ఇంకా మనకు పనికిరావు అనుకునేటటువంటి పాత కుండలు ఉంటాయి కదండి, అలాంటి పాత కుండలను కూడా మీరు వీటికి ఉపయోగించుకోవచ్చు అనమాట. మొక్కల కోసం మనం ప్రత్యేకంగా ఏది కొనక్కర్లేదండి. ఇంట్లో ప్రతి ఒక్కటి మనకి పనికిరానిది ఏదో ఒకటి ఉంటుంది. వాటన్నిటిని ఉపయోగించుకుని మనం మొక్కలు పెంచుకోవచ్చండి. కాబట్టి ఇవన్నీ కూడా మీరు నేర్చుకోండి. ఈ వర్షాకాలం మొక్కలు పెంచడానికి మీరు అందరూ కూడా చక్కగా ప్లాన్ చేసుకోండి. మరి మంచి మట్టి ఎలా తయారు చేసుకోవాలి, మరి మొక్కలు పెంచాలంటే ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి, ఏ మొక్క ఎలా పెంచాలి ఈ వివరాలతో కూడినటువంటి వీడియోస్ నా ఛానల్లో చాలా ఉన్నాయండి. ఒకసారి చెక్ చేసి మీకు అవసరమైనటువంటి వీడియోలను మీరు చూసుకోండి. మరి వేసవికాలమే మనం చాలా వరకు మొక్కల పని పూర్తి చేసుకోవాలండి. ఎందుకంటే వర్షాలు మొదలైనవి అంటే మనం ఏ పని కూడా చెయ్యలేమన్నమాట. కాబట్టి ఎండిన పేడను సేకరించుకోవడం, ఎండిన పుల్లలను సేకరించుకోవడం, ఇంకా మట్టిని సారవంతంగా తయారు చేసుకోవడం, కంపోస్ట్ తయారు చేసుకోవడం, ఎండిన ఆకుల్ని స్టోర్ చేసుకోవడం, ఇంకా విత్తనాలు ఎండలో పెట్టుకోవడం, విత్తనాలను సేకరించుకోవడం, ఈ పనులన్నీ కూడా ఈ వేసవికాలంలోనే మనం చేసుకోవాలండి. వర్షాకాలం వచ్చిన తర్వాత మనం చేసుకోలేం. అలాగే గార్డెన్ని పాత మొక్కలు ఏమైనా ఉంటే వాటిని తీసేసుకుని మరి మళ్ళీ ఆ కొత్త మట్టి మార్చుకుని కుండీలను రెడీ చేసుకోవడం, ఇలాంటి పనులన్నీ కూడా మీరు చేసి పెట్టుకుంటే వర్షాకాలం వచ్చేసరికి ఏ మొక్కలు ఎలా నాటుకోవాలో అన్నీ కూడా మళ్ళీ మీకు వీడియోస్ నేను పెడుతూ ఉంటానండి. మరి నా ఛానల్కి మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ అన్నిటికీ లైక్ చేయండి. మొక్కల పెంచేటటువంటి ఫ్రెండ్స్ ఎవరన్నా, బంధువులు ఎవరన్నా, మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే నా వీడియోస్ని వాళ్ళకి షేర్ చేయండి. ఉంటానండి.